వెల్కమ్ టు మై ఛానల్ దుర్గా పొదరిల్లు. నేను రోజు చేసుకునే పనులన్నీ మీతో షేర్ చేసుకుంటానండి. నేను ప్రతిరోజు ఉదయం 5:30కి లెగుస్తానండి. ఇంటి పనులన్నీ చేసుకుంటానండి. 10 గంటలకల్లా నాకు పనులన్నీ అయిపోవాలండి. ఎందుకంటే నేను ఒక టైలర్ని కాబట్టి ఇటు ఇంట్లో పనులు చేసుకుంటూ అటు టైలరింగ్ వర్క్ చూసుకుంటూ చేసేవన్నీ ఉంటాయి కదా. ముందుగా లేచి వాకిలి చిమ్మేసి శుభ్రంగా గచ్చంతా శుభ్రంగా కడుక్కొని నేనైతే ప్రతిరోజు చేసే పని అండి ఇది. ప్రతిరోజు 5:30కి లెగిస్తే నా పని కొద్దిగా తేలిగ్గా అయిపోతుందండి. లేటుగా లెగిస్తే ఈ పనులన్నీ కావు కదండి. అందుకే 5:30 కల్లా నిద్ర లేచి ఇంటి పనులు మొత్తం చేసుకుంటానండి. ముగ్గులు వేసుకొని శుక్రవారం రోజైతే ఇంకా కొంచెం ప్రత్యేకించి పసుపు పెట్టుకోవడం, ముగ్గులు పెట్టుకోవడం కొంచెం ఎక్కువ పని ఉంటుందండి. అందుకే శుక్రవారం ఇంకా కొద్దిగా పెందలకాడ లెగాలని చూస్తానండి. నాకు మొక్కలకి నీళ్లు పట్టుకోవడం, నీళ్లు పోయడం ఇవన్నీ చాలా పనులు ఉంటాయండి. వెనకంతా గచ్చు కడుక్కోవాలి, ఇంటి ముందు గచ్చు కడుక్కోవాలి. ఇవన్నీ చేసేసరికి సమయం సరిపోతుందండి. మళ్ళీ ఈ వర్క్ అంతా ముగించుకొని నేను మళ్ళీ టైలరింగ్ వర్క్ చేయాలండి. నేనైతే బ్లౌజులు కుడతానండి. బ్లౌజులు చాలా బాగా కుడతాను. శారీస్ జిగ్జాగ్ చేస్తాను. ఇంకా చిన్నపిల్లల ఫ్రాక్స్, పంజాబీ డ్రెస్సులు ఇవి కూడా కుడతానండి. గార్డెనింగ్ పనులంటే నాకు చాలా ఇష్టమండి. మొక్కలు పెంచడమైనా, వాటిని చూసుకోవడమైనా, ఆ మొక్కల గురించి నేను ఎక్కడికి వెళ్ళనండి. అసలు ఎప్పుడు కూడా ఇంట్లోనే ఉంటాను. ఆ మొక్కలు నాకు చాలా ఇష్టమండి. వాటి కూరగాయలు కానీ, పండ్లు కానీ, పూలు కానీ నాకు ఎంతో ఇష్టమండి. మొక్కల గురించి అయితే నేను ఎవరన్నా ఇంటికి వెళ్ళినా కూడా ఒక్కరోజు కూడా ఉండనండి. మా చుట్టాలు ఎవరైనా ఉండమన్నా కూడా నా మొక్కల గురించి నేను అస్సలు అశ్రద్ధ మాత్రం చేయనండి. ఎందుకంటే ఒక్కరోజు నీళ్ళు పోయకపోతే అవి ఏమైపోతాయో, వాడిపోతాయా, చనిపోతాయా అని నాకు చాలా భయం అండి. ముగ్గులైతే అంత పెద్దగా రావండి నాకు. వచ్చినాయే చిన్న చిన్న ముగ్గులు, వాటినే కొద్దిగా అందంగా వేస్తాను. పొద్దున్నే లేచి ఇలా ఊడ్చల్లి ముగ్గులు పెట్టుకుంటే గుమ్మం ఎంతో అందంగా ఉంటుందండి. మొక్కలన్నీ చాలా బాగున్నాయి. ఒకసారి చూడండి. మొక్కలు ఎంతో అందంగా పెట్టానండి నేను. కడగడం, చెయ్యడం, ముగ్గులు పెట్టుకోవడం ఇదంతా అయిపోయిన తర్వాత పొయ్యి అంటు పెట్టుకుంటాను. పొయ్యి అంటు పెట్టుకొని రోజు వేడి నీళ్ళు పెడతాను. వేడి నీళ్ళు పెట్టేసిన తర్వాత స్నానం చేసిన తర్వాతే వంట పని చేస్తాను. నేను పొద్దుటే లేచి స్నానం చేసిన తర్వాతే వంట అయితే ప్రతిరోజు చేసుకుంటాను. చలికాలం కాబట్టి కట్టెల పొయ్యి మీదే నీళ్లు పెడతాను. వారానికి ఒక 3 సార్లు అయితే ఇది మొత్తం కడిగి ముగ్గులు పెట్టుకుంటాను. ప్రతిరోజు అయితే ఇదేనండి నా పని. ఈ పని అయిపోయిన తర్వాత మిషన్ కుట్టడానికి నేను పైన ఏర్పాటు చేసుకున్నానండి. మిషన్ ఉందండి నాకు, 2 మిషన్లు. ఒకరోజు నా గార్డెన్ మొత్తం చూపిస్తాను. మాకైతే ప్లేస్ చాలా తక్కువ, అందుకే ఎక్కువ నేను కుండీలో పెట్టానండి. తర్వాత ఇంట్లో ధూపం వేసుకొని పాలు పొంగించుకుంటాను. ప్రతి శుక్రవారం అయితే పాలు పొంగిస్తాను. లేదంటే పాలు పొంగించకపోతే పులిహార అయినా కలుపుతానండి. ముందుగా గిన్నె తీసుకొని దానికి పసుపు పెట్టుకొని బొట్లు పెట్టుకొని పాలు పోస్తాను. పాలు పోసిన తర్వాత కొంచెం నీళ్ళైతే పోసానండి. ఇవాళ నేను సేమియా పరమాన్నం అయితే చేస్తాను. పాలైతే పెట్టినప్పుడు పొయ్యి మీద పెట్టినప్పుడు కొంచెం పొంగిస్తే చాలా మంచిదండి మనకి. ఇప్పుడు సేమియాను వేయించడానికి ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని సేమియాలు దాంట్లో వేసుకొని దోరగా వేయించాలి. సేమియాలు ఎర్రగా వేగిన తర్వాత వాటిని కొంచెం చల్లారిన తర్వాత పాలల్లో వేసేయాలి. వేసేసిన తర్వాత దాంట్లో షుగర్ అయితే 4 స్పూన్లు షుగర్ వేసుకోవాలి. అంతే, పాయసం అయితే అయిపోయింది. జీడిపప్పులు, కిస్మిస్లు అయితే లేవు, కానీ ఇప్పుడు నాకు సేమియా పరమాన్నం అయితే కావాలి కనుక నేనైతే ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు బియ్యం కడుక్కొని వాటిని శుభ్రంగా 2-3 సార్లు కడుక్కొని ఆ నీళ్ళైతే నేను బయట పారబోయను. మొక్కల కోసం ఒక గిన్నెలో పోసి పెట్టుకుంటాను. బియ్యం అయితే
ఒక 2 గంటలు నానిన తర్వాతే అన్నం వండుతాను. నేను పొద్దున్నే టిఫిన్ అయితే చేయాలని ఏం లేదండి, ఏముంటే అవి తినేస్తాము. బొబ్బస్కాయ ఇప్పుడు ఉందండి, దాన్ని కట్ చేసుకొని తినేస్తాం. ప్రతిరోజు అయితే రాగుల జావ మాత్రం కంపల్సరీగా తాగుతాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేసి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ వాళ్ళకి ఎవరికైనా షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.